మీకు ముగ్గురు పిల్లలు కదా? ముగ్గురు పిల్లలు, ఒక పాప, ఇద్దరు బాబులు. వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకు మమ్మీ ఈ జాబ్ అవసరమా అంటే, ఇప్పుడు వాళ్ళు చదువుకొని ఇప్పుడు పిల్లల జనరేషన్ ఎట్లున్నారండి, ఈ జాబ్ చేస్తున్నామంటే కొంచెం వాళ్ళకి చిన్నతనంగా అనిపిస్తుంది పిల్లలకైనా కూడా. కానీ నేను ఏదాన్ని కూడా నేను దాన్ని తప్పు చేయట్లేదు కదా. అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అరే మీ మమ్మీ అక్కడ కనబడిందిరా ఇట్లా కొరియర్లా అని వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు ఫీల్ అవుతారు కొంచెం. పిల్లలు కదా వాళ్ళకి. కానీ అట్లా ఎలా అంటారు నాన్న, ఇవన్నీ పట్టించుకోవద్దు, మనకు పైసలు గురికే రావు కదా, కష్టపడంతో రావు పైసలు అని అట్లా చెప్తాను నేను నా పిల్లలకి. మీ హస్బెండ్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? హస్బెండ్ గానీ మా వారు సపోర్ట్ చాలా అండి చెప్పాలంటే. అసలు ఆయన సపోర్ట్ చేయకపోతే నేను జాబ్ చేయలేకపోతుంటాను. ఎన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు ఆయన ఇంట్లో నాకైతే. చాలా సపోర్ట్ చేస్తారు మా వారు కూడా. ఒకవేళ నేను ఏదైనా పని వదిలేసిపోయినా కానీ తను వచ్చి దాన్ని చేయడము. ఒక్కోసారి నేను వంట కొంచెంలో చేసి ఆపేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఆయన వాటిని చూసుకుంటాడు. పిల్లల్ని దింపకుండా ఒక రోజు వెళ్ళిపోయిన రోజులు ఉంటే ఆయన చేస్తాడు, చూసుకుంటారు ఆయన. అంటే మీకు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ మీ వర్కింగ్ అవర్స్ ఏంటి? 10 to 5. ఈ మీరున్న ఏరియాలోనే చేస్తారా? ఎన్ని కిలోమీటర్స్ చేస్తారు రోజుకి? 6 to 7 కిలోమీటర్స్. నేనైతే కొంచెం లాంగ్ కూడా వెళ్తాను. అంటే ఇప్పుడు మోవోలో మీరు వచ్చిన వాళ్ళు ట్రైన్ తీసుకుని ఫస్ట్ మీరు డెలివరీ పార్ట్నర్ గా చేరింది కూడా ఫస్ట్ మీరు. మీ తర్వాత మీ స్ఫూర్తితో చాలా మంది వచ్చారు కదా ఇందులోకి. ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఎక్కడెక్కడ చేస్తున్నారు వాళ్ళు? ఎట్లా? ఇప్పుడు బషీర్బాగ్ లో ఉన్నారు, నల్లకుంట, విద్యానగర్ ఆ ఏరియాస్లలో ఉన్నారు. మళ్ళీ మన అత్తాపూర్, వనస్థలిపురము చాలా ఏరియాస్లలో ఉన్నారు. ఇటు బాలనగర్, దిల్సుఖ్ నగర్ చాలా చోట్లలో ఉన్నారు. మొత్తం ఎంతమంది? మొత్తం ఇప్పుడు 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ 25 మెంబర్స్ ఉన్నారు. అందరూ సపరేట్ గా మళ్ళీ ఆటో నడిపించే వాళ్ళు, ఇక్కడ మోబోలో ఆటో నేర్చుకొని ఆటో నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇవి ఇచ్చారు, ఎలక్ట్రిక్ ఆటోస్ ఇచ్చారు, అవి నేర్చుకున్నారు. వాటిని నేర్చుకుని వాటిని కూడా నడుపుతున్నారు. ఆ రకంగా కూడా కొంతమంది దీంట్లో ఉపాధి పొందుతున్నారు. అప్పుడంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, ఆయన ఇచ్చిన వాటికే ఇది చేయాలా, పిల్లలు ఉన్నారు, ఇవి ఖర్చు పెట్టాలంటే వెనక ముందు ఆలోచించాలా, అట్లా ఉండేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నాకు నచ్చిన డ్రెస్సును, నచ్చినవి, నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా వారు GHMCలో చేస్తారండి. తను అసలు మీరు ఫస్ట్ ఇట్లా వెళ్తా అన్నప్పుడు సరే వెళ్ళు అన్నారు అంటే మళ్ళీ ఫేస్బుక్లో చూసి వెళ్ళారు కదా మీరు. నిజానికి కొన్ని చాలా ఫేక్ కూడా ఉంటాయి. అవును. అంత ధైర్యంగా మిమ్మల్ని ఒక్కరిని ఎట్లా పోనిచ్చారు? అంటే వెళ్ళకపోతే ఎట్లా తెలుస్తుంది? ఎప్పటికి నేనే ఉండి నేనే తీసుకెళ్లాలంటే కూడా కష్టం కదా. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఇంకా నువ్వు వెళ్ళాలా. ఆయన గైడ్ చేసి చెప్పి పంపించారు అడ్రస్లు. కానీ అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత కూడా నేను వెతికి కనుక్కోలేకపోయిన అడ్రస్. నువ్వు వెళ్ళాలనేసి. ఇప్పుడు హైటెక్ సిటీ ఏంది, ఇప్పుడు షేక్పేట ఏంది, అవన్నీ బండిపైన సింగిల్గా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు షేక్పేటలో రీసెంట్గా మా చుట్టాలు, మా మేనత్త వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ ఫంక్షన్ అంటే కూడా బండిపైన షేక్పేటకి ఒక్కదాన్ని వెళ్ళేసి వచ్చినాను. ఓకే ఓకే ఓకే. అట్లా ఇప్పుడు ఎక్కడికంటే అక్కడ హైటెక్ సిటీకైనా ఎక్కడికైనా ఈవెన్ వెళ్ళిపోగలుగుతున్నాను.